హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే మామిడికాయ పప్పుని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుని ఎప్పుడు చేసేలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందైతే కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. ఒక కప్పుతో కందిపప్పుని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 3 కప్పుల వరకు మనం వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మామిడికాయని ఇలా తొక్కలతోనే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అందులో కొంచెం వాటర్, పసుపు, కొంచెం ఉప్పుని వేసేసుకొని బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఈలోపు మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు గరిటతో లేదా పప్పు గుత్తితో బాగా ఈ విధంగా మెదుపుకోవాలి. మరీ మనకి మెత్తగా మెదుపుకోవద్దు, కొంచెం పప్పుగా ఉంటేనే మనకి మామిడికాయ పప్పుకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా సాఫ్ట్ అయిపోతే మనకు సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక 2 లేదా ఒక 3 వరకు ఎండుమిర్చిని తీసేసుకొని ఇలా చిదుముకొని ఇందులో వేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. మామిడికాయ పప్పుకి కరివేపాకు వేస్తేనే ఆ టేస్ట్ ఇంకా టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. సో కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. మనకి కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మెదుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా పప్పు మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు మామిడికాయ ముక్కలు అనేది ఉడకబెట్టుకున్నాం కదా, వాటర్ మొత్తాన్ని తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడకనివ్వాలి. మీకు మరీ థిక్గా అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ అనేది వేసుకోండి. నేను కొంచెం వాటర్ని వేసుకున్నాను. వాటర్ని వేసుకొని కొంచెం సేపు ఈ విధంగా మనం మామిడికాయ ముక్కల్ని మెదుపుకుంటే చక్కగా మనకి పప్పులో మెదిగిపోయి తింటుంటే మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మా పల్లెటూరులో అయితే ఇలానే ప్రిపేర్ చేస్తారు. ఇంతకీ మీ ఊర్లో ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ మామిడికాయ పప్పుని మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.